హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జానకిని. ఈరోజు మీకు మంచి కర్రీ చేసి చూపిస్తానండి. ఇది రైస్లోకి చపాతీల్లోకి చాలా బాగుంటుంది. కావలసిన పదార్థంలో టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, మెంతికూర. చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ఈ కర్రీ చేసుకోవటం. మనం ముందుగా ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి, మెంతికూర ఇవన్నీ కట్ చేసి పెట్టుకుందామండి. ఫ్రెండ్స్, కూరకు సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందామండి. టేస్ట్ బాగుంటుంది. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ కర్రీ చేయడం చాలా సింపుల్ అండి, చాలా రుచిగా ఉంటుంది. మెంతికూర ఇష్టపడిన వాళ్ళు కూడా తింటారండి, అంత బాగుంటుంది. చక్కగా ఉల్లిపాయ ముక్కలు కాస్త ఎక్కువగా కోసుకోండి, మీరు వండే కూరని బట్టి. చక్కగా ఈ సైజు టమాటాలో 4 ఉల్లిపాయలు తీసుకుంటే సరిపోతుంది. 2 మెంతికూర నేను మాత్రం తీసుకున్నాను. మా పెరటిలో పండిన ఆకుకూర అండి ఇది. రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నామండి. ఉప్పు ఎప్పుడు ఫస్ట్ టైం ఎక్కువ వేసుకోకూడదండి, మనం చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. చిటికెడు పసుపు ఒకసారి వేసుకున్నాం అనుకోండి, సాల్ట్ ఎక్కువైతే తీయలేం కదండి, అందుకనే చెప్తున్నాను. ఉల్లిపాయలు వేగిపోయాయండి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి ముక్కలు వేసానండి, టమోటాలు వేసుకుందాం. కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. టమాటాలు మగ్గితే టేస్ట్ బాగుంటుంది. కారం తర్వాత వేసుకుందామండి, ముందుగా వేస్తే మాడిపోతుంది, అడుగు పెట్టినట్టు అయిపోతుంది. ఫ్రెండ్స్, టమాటాలు మగ్గిపోయండి. మనం కట్ చేసి పెట్టుకుందాం. మెంతికూర వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ కర్రీ 10 నుంచి 15 నిమిషాల లోపు అయిపోతుందండి. చాలా సింపుల్ అండి. మనం స్టవ్ మీద పెట్టుకొని చక్కగా వేరే పని కూడా చేసుకోవచ్చు. ఒక 2-3 నిమిషాలు మగ్గితే కూర రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, కొద్దిగా కారం వేసుకుందామండి. మనం వండే కూరని బట్టి వేసుకోండి. చిన్న బెల్లం ముక్క వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఒక 2 నిమిషాల కర్రీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి, మీరు ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉండే మెంతికూర టమాటా కర్రీ అయిపోయిందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.